ఈయన వెనక అవినీతి చేసినటువంటి అధికారులు సంఖ్య కూడా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అవినీతికి కేర్ అడ్రస్గా కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ అని కూడా చెప్పొచ్చు. వీసీ తాటికొండ రమేష్ అక్రమాలు ఈయన ఒక్కొక్కటి లాగిన కొద్దీ కూడా బట్టబయలు అయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక్కడ మనకు ఆడిట్ సంబంధించిన బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు చేసిళ్ళు ఎంత ఘోరంగా డబ్బులు వాడుకున్నాడు, ఏ విధంగా వాడుకున్నాడు, హైకోర్టు నోటీసులు ఎందుకోసం ఇచ్చింది, ఎవరి మీద ఇచ్చింది, ఈయన చేసేటువంటి నిజాయితీ ఎంత, ఈయన చేసేటువంటి చేసిన వర్క్ ఎంత, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడు, ఈయన వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఈయన బీఆర్ఎస్ హయాంలో ఉన్న తరుణంలో ఒక వీసీగా ఉండి బీఆర్ఎస్ను ప్రభుత్వాన్ని పొగిడినటువంటి నేపథ్యం కూడా ఉండే. అంటే కాళేశ్వరం మీద గొప్పగా ఆర్టికల్ రాసి మిగిలిన కేసీఆర్ గురించి రాసి ఎన్నో ప్రభుత్వ శాఖలో ఉండి ఒక అత్యున్నతమైన హోదాలో ఉండి కూడా ఆయన భజన చేసుకునే నేపథ్యం ఉంది ఈ రమేషుడు. వీసీ వ్యక్తిగత కేసుకు విశ్వవిద్యాలయం సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. లెక్కపత్రం లేకుండా లెక్కలేనంత సొమ్ము ఖర్చు చేశారు. విశ్వవిద్యాలయ సొమ్ము వాడకంలో నియమ నిబంధనలు వీసీ పదవి అక్రమమే, విశ్వవిద్యాలయ సొమ్ము ఖర్చు అక్రమమే. వీసీ పరిపాలనలో ఎక్కడ కానరాని నిజాయితీ. ఈయన పదవి అక్రమమే, ఈయన వాడుకున్నటువంటి సొమ్ము అక్రమే. ఆయన పర్సనల్ సంబంధించిన కేసు విషయంలో కూడా ప్రభుత్వ సొమ్మును గండి కొడుతూ ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారంగా వాడుకున్నటువంటి ఈయన తాటికొండ రమేష్ వీసీ. ఈయనకి ఎంత నిజాయితీ ఉందో అని మనం రాసినాం. దీనికి సంబంధించిన చూడండి ఎన్ని లక్షల రూపాయలు వాడుకున్నాడో. వ్యక్తిగతంగా వాడుకున్నటువంటి డబ్బులు ఇవి. కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన ఆడిట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక రిలీజ్ చేసినటువంటి లేఖ, దానికి సంబంధించినటువంటి ఆడిట్కి సంబంధించినటువంటి పత్రం చూడండి ఎట్లా వాడుకున్నాడు. ఇష్టానుసారంగా ఆయన సొంతంగా వాడుకున్నటువంటి అమౌంట్ ఇది ఒకటే కాదు, సుమారుగా కొన్ని లక్షల రూపాయలు కూడా బట్టబయలు చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ డబ్బులను కూడా ఈ సమాజానికి చూపించేటువంటి ఏకైక పత్రిక, ఏకైక టీవీ ఛానల్ జైభీం టీవీ మాత్రమే ఇవన్నీ కూడా చూపించడం సిద్ధంగా ఉన్నాం. ఆయన సొంతంగా వాడుకున్నటువంటి డబ్బులు, దాని మీద కూడా రోజుకు బిగుస్తున్న ఉచ్చు కూడా ఉన్నది. జైభీం దినపత్రికలో వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో దినదినానికి అక్రమ పరిణామాలకు హద్దు లేకుండా పోతుంది. వీసీ తాటికొండ రమేష్ ఉపకులపతి నియమాలకు విరుద్ధంగా 10 సంవత్సరాల ఆచార్య పదవి అర్హత కాలం లేకుండా వంకరదారులో వీసీగా వచ్చి అక్రమ పద్ధతిలోనే విశ్వవిద్యాలయ సొమ్మును దుర్బలంగా ఖర్చు చేశాడు. తన వ్యక్తిగత ఉపకులపతి అక్రమ సొమ్మును ఏ విధంగా వాడుకున్నాడో ఆయన ఇష్టానుసారంగా ఎట్లా వాడుకున్నాడు అంటే 10 సంవత్సరాలు నిండక ముందుకే అక్రమ పద్ధతిలో వీసీ పదవిని తెచ్చుకున్నటువంటి మహామేధావి ఈ వీసీ గారు. ఈయన మాకు నోటీసులు పంపించి నిజంగా 50 లక్షల నోటీసులు పంపించి మీ దమ్మెంత చూసుకోండి, మీరు ఇదేం చేసుకుంటారని చెప్పినటువంటి ఇంత దౌర్భాగ్యమైనటువంటి వీసీ. దౌర్భాగ్యమైన వీసీ. ఈయన ఎన్ని అన్న తక్కువనే. ఒక టీవీ ఛానల్, ఒక దళిత పత్రిక, ఒక దళిత టీవీ ఛానల్ ఈ సమాజంలో మెరుగైన సమాజం కోసం ఇవాళ పురుడు పోసుకుంటే ఆ సమాజంలో ఉన్నటువంటి అభినందించేది పోయి ఇవాళ ఆ నోటీసులు పంపించి ఇవాళ ఇష్టానుసారంగా చేసేటువంటి వీసునంటే ఈ సమాజంలో ఇవాళ అంబేద్కర్ భావజాలం ఎక్కడ బలపడుతుంది, అంబేద్కర్ భావజాలానికి ఎక్కడ కిందేస్తారు, అంబేద్కర్ భావజాలానికి ఎంతమంది సపోర్ట్గా ఉన్నారు, ఇవాళ ఏం చేస్తున్నారు. ఈయన నోటీసులు పంపించి ఏం చేసినట్టే భయభ్రాంతులు గురేసే నేపథ్యం ఉంది. ఆయన నిజాయితీ ఎంతో నిజాయితీ ఎంతో చూపించుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఒక్కొక్కటి తోడిన కొద్దీ ఆయన పుట్టగొడుగులో ఆయన పాపాలన్నీ ఇవాళ భరతం పట్టే పాపాలన్నీ వస్తున్నాయి. ఇవాళ చూడు ఎంత సొంతంగా వాడుకున్నాడు. అన్ని పత్రికలు అమ్ముడుపోతాయి, అందరూ అమ్ముడుపోతారు. అందరూ నిజాయితీగా ఉండరా అనేది అది తర్వాత ముచ్చట. కానీ జైభీం టీవీ, జైభీం దినపత్రిక ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఇది పేద బడుగు బలైన వర్గాల కోసం పురుడు పోసుకున్నటువంటి టీవీ ఛానల్. ఎవరికి అమ్ముడుపోదు, ఎవరి దగ్గర గులాంగిరి చేసేటువంటి నేపథ్యం, గులాంగిరి చేసేటువంటి పరిస్థితి కూడా ఎప్పటికీ కూడా రాదు. తప్పును ఒప్పు అనేటువంటి ఏకైక టీవీ ఛానల్ జైభీం టీవీ. అది అంబేద్కర్ భావాజాలంతో కూడినటువంటి టీవీ ఛానల్ చెప్తున్నాం. అందుకోసం వీసీ నిజాయితీలో నిజమెంత అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసినాం. అక్రమ పద్ధతిలో పదవి తెచ్చుకున్నాడు, అక్రమ పద్ధతిలో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, అక్రమ పద్ధతిలో నియమించుకున్నాడు. ఎవరిని ఇలా అక్రమ పద్ధతిలో అందరినీ కూడా నియమించుకున్నటువంటి చరిత్ర కూడా. WP నెంబర్ 7276 2022 న్యాయస్థానంలో విశ్రాంత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విద్యాసాగర్ రావు నిజామాబాద్ చెందిన వ్యక్తి కేసు వేయగా కేసుకు సంబంధించిన అప్పటి విశ్వవిద్యాలయ స్టాండింగ్ కౌన్సిలర్, నేటి స్టాండింగ్ కౌన్సిలర్ వీసీ కేసు విషయంలో అధిక మొత్తం డబ్బులు కేసు రూపంలో దండుకున్నట్టు తెలుస్తుంది. తప్పుడు సొంత పూచికత్తు, ధృవపత్రాలతో లేని అర్హతను ఉన్నదని వీసీ పదవిని అధిరోహించిన రమేష్ KU లీగల్ సెల్ విభాగం నుండి
108 లీగల్ సెల్ కేయు 2023 తేదీ 27/4/2023 ప్రైవేట్ న్యాయవాది నందిగామ కిషన్ రావు వ్యక్తిగత అకౌంట్ పేరు మీద 5 లక్షల రూపాయలు జమ చేసి తన వ్యక్తిగత అక్రమ కేసును సక్రమంగా చేయడానికి ఎక్కువ మొత్తంలో విశ్వవిద్యాలయ సొమ్మును దారబోశాడు. నందిగామ కిషన్ రావు అకౌంట్ నెంబర్ ఇక చూడండి ఇక్కడ ఎంత ఉందో. నందిగామ కిషన్ రావు అకౌంట్ నెంబరు, ఈయన అకౌంట్ నెంబర్ ఐసిఐసి బ్యాంకు, ఐఎఫ్సి కోడ్, ఐసిఐసి సంబంధించినటువంటి కార్డు, పాన్ కార్డు దానికి సంబంధించిన ఐఎఫ్సి కోడ్, ఒరిజినల్ అకౌంట్. అవినీతి నిరోధక శాఖ పట్టుబడిన ఏఆర్ కిష్టయ్య, కేయూ ఫైనాన్స్ అధికారి డిఆర్ రాజేల్ సంతకాలతో ఐటీ మినంజి రూపాయలు 4,50,000 రూపాయలు చెల్లించి కేసు నడిపించుకున్నాడు. అంతేకాకుండా వివిధ దశలు అక్రమంగా ఆయా న్యాయవాదులకు పెద్ద మొత్తంలో విశ్వవిద్యాలయ సొమ్మును చెల్లిసి తన అక్రమ పద్ధతిని పరిపూర్ణించుకున్నకు తెగపాట్లు పడుతూ విశ్వవిద్యాలయ సభ్య సమాజాన్ని తన వ్యక్తిగత అవసరానికి వాడుకుంటున్నాడు. వీసీ రమేష్ 3 సంవత్సరాల పరిపాలన కాలంలో విశ్వవిద్యాలయంపై నమోదైన న్యాయస్థానాల కేసులకు విశ్వవిద్యాలయ సొమ్ము ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశాడో వెలుగులోకి తెచ్చి పాలక మండలి సమావేశంలో అట్టి సొమ్ము అనుమతించబడిందా లేదా అనేది పరిగణించి అక్రమంగా విశ్వవిద్యాలయ సొమ్మును దుబారా కేసుని చెల్లించిన వీసీ రమేష్పై కక్షపూరిత, కుట్రపూరిత, విషపూరిత, మోసపూరిత, అక్రమపూరిత కేసులు నమోదు చేసి విశ్వవిద్యాలయ కాపాడాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు, విశ్వవిద్యాలయ సమాజం కోరుకున్న నేపథ్యం ఉంటుంది. అంటే ఏ విధంగా వాడుకున్నారు, ఎంత అడ్డదారుల పేర్లు, అక్కడ ఉన్నటువంటి ఎవరికి డబ్బులు ఇచ్చిళ్ళు, ఎవరి ఐఎఫ్సి బ్యాంకు, ఆ అకౌంట్ నెంబర్ ఎవరిది, ఎవరెవరికి ఎందుకోసం ఇచ్చిండు, ఆయన వ్యక్తిగత కేసు సంబంధించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి కేసుకి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన డబ్బులు వాడుకొని ఇలా ఉన్నటువంటి యూనివర్సిటీ సొమ్మును కూడా ఇష్టానుసారం వాడుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ అకౌంట్ నెంబర్కి సంబంధించినటువంటి కాకతీయ యూనివర్సిటీ సొమ్ము పోయిందా పోలేదని ఎంక్వైరీ అండి. ఇక్కడ ఉన్నటువంటి ఐఎఫ్సి కోడ్, ఈ ఉన్నటువంటి అడ్వకేట్కు ఎన్ని డబ్బులు ఇచ్చిందంటే సుమారుగా 4,50,000 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలు ఉన్నాయి. ఈయన చేసినటువంటి నిజాయితీ ఏంటి, ఈయన చెప్పినటువంటి పరిస్థితి ఏంటి, ఈయన ఎవరి కోసం చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నాడు, ఈయన నిజాయితీ ఎక్కడ పోయింది, ఈయన నిజమెంత ఎక్కడ పోయింది, ఈయన ఏ విధంగా చేసింది. ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగటమాడి ఇష్టానుసారంగా ఫీజులు పెంచేసుకొని ఇష్టానుసారంగా ఆయన ఎట్లా ఆడితే ఆ విధంగా ఆడుకుంటా ఇలా చేసినటువంటి ఇగో మేధావినే ఈయనే ఇలా ఎంత ఘోరాతి ఘోరంగా అంటే అంత ఘోరాతి ఘోరంగా ఇలా విశ్వవిద్యాలయాన్ని నాగం చేసే నేపథ్యం ఉంది. ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టే సవాలు లేదు. గృహజ్యోతికి షరతులు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు హామీ ఇచ్చింది. ఇందులో గృహజ్యోతి ఒకటి. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూపాయలు 10 లక్షలకు పెంపు ప్రారంభించారు. మార్చి నుంచి గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500కే ఎల్పిజి సిలిండర్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. అయితే గృహజ్యోతికి తాజాగా ప్రభుత్వం మెలిక పెట్టింది. ఇన్నాళ్ళు 200 యూనిట్లు ఫ్రీ అంటూ ప్రచారం చేసినా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ జరగదు అంటున్నారు. గతేడాది వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని దాని ఆధారంగా తగ్గింపు ఇస్తారని తెలిసింది. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం ప్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్జక్షన్ పేరిట విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మార్చి 1 నుంచి అమల్లోకి గృహజ్యోతి పథకాన్ని మార్చి 1 నుంచి అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్న నేపథ్యం ఉంది. గృహజ్యోతికి షరతులతో కూడినటువంటి నేపథ్యం ఉంటుంది. ఏదైతే జనవరి అయిపోయింది, ఫిబ్రవరి కూడా కంప్లీట్ అయిపోతుంది. మార్చి 1 తారీఖు నుంచి కూడా ఏదైతే సిలిండర్ ఉందో సిలిండర్తో పాటు 200 యూనిట్లకు సంబంధించిన దాంట్లో కూడా షరతులు పెట్టిళ్ళు. గృహజ్యోతికి సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఏ విధంగా ఇండ్లకు సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇది జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి 1 నుంచి కూడా మొదలుగా అయ్యేటువంటి నేపథ్యం ఉంది. గృహజ్యోతికి జనవరి 1 నుంచి కూడా స్టార్ట్ అయ్యే నేపథ్యం కూడా ఉంది. మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి, 6 ఎంపీ స్థానాలకు టికెట్లు కేటాయించాలి, మాదిగలకు జీవన మనుగడ అభివృద్ధి చెందాలి, నామినేట్ పదవుల్లో ఎమ్మెల్యే స్థానాల్లో ఎక్కువ అవకాశాలు కల్పించాలి, సీఎం రేవంత్ రెడ్డికి మాదిగలను ఆదుకోవాలి, కేయూ మాదిగ విద్యావంతుల వేదిక కేయూ నుంచి కూడా వాళ్ళు డిమాండ్ చేసిన నేపథ్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాదిగలకు తక్షణమే మంత్రి పదవి ఇస్తూ కనీసం 6 పార్లమెంటు సీట్లు ఇవ్వాలి, వరంగల్ పార్లమెంట్ సీటు మాదిగ వ్యక్తులకే ఇవ్వాలని మాదిగ విద్యావంతుల వేదిక కన్వీనర్ కాకతీయ యూనివర్సిటీ డాక్టర్ గజ్జల మల్లేశం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మల్లేశం, డాక్టర్ ప్రేమ్ సుందర్, జాక్ చైర్మన్ డాక్టర్ మంద వీరస్వామి, జాక్ వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ అంబేద్కర్ కలలు కన్నా రాజ్యాధికారం నిర్మించాలంటే కనీసం ఎస్సీ సామాజిక వర్గం నుండి వివిధ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా
ఇంటెలెక్చువల్ కూడా అన్ని మంత్రులను కూడా ముట్టడిస్తాం, మా వాటా మాకు రావాలని కూడా నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఖండించిన నేపథ్యం కూడా ఉంది. సామాజిక పరంగా ఇలా కులగణన చేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ సామాజిక పరంగా ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఏ సామాజిక పరంగా ఎవరికి న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మాదిగలకు వచ్చేటువంటి వాటా ప్రకారంగా వాళ్ళకి మంత్రి పదవులతో పాటు లేకపోతే వాళ్ళకి ఎంపీ సీట్లు, ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆధార్ కార్డులో డీయాక్టివిటీ చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు ప్రధాని మోదీకి లేఖ రాయినట్లు వెల్లడి. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆధార్ కార్డులను డీయాక్టివిటీ చేస్తున్నారంటే నేపథ్యం ఉంటే పశ్చిమ బెంగాల్ సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణ చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన ఆధార్ కార్డులను కేంద్రం డీయాక్టివిటీ చేస్తున్నట్లు ఆమె తెలిపిన నేపథ్యం ఉంది. నిన్న హాట్గా డిస్కషన్ అయితే జరిగిన నేపథ్యం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలకు సంబంధించిన అంశాన్ని అక్కడ పశ్చిమ బెంగాల్ సంబంధించిన వాళ్ళందరూ ఆధార్ కార్డులు కూడా డీయాక్టివేట్ చేస్తున్నారు. దాని విషయంలో నరేంద్ర మోడీ కూడా లేఖరానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఇది ఒక ఓన్లీ పశ్చిమ బెంగాల్ కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఇదే ప్రభావం ఉండబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఎందుకు డీయాక్టివిటీ చేయబోతున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, ఎందుకోసం వాళ్ళు డిప్రమోషన్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది అన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానం నుంచి ప్రత్యేక విమానాలు ఢిల్లీకి బయలుదేరారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మంత్రి గారు నిన్న ఢిల్లీకి బయలుదేరినటువంటి సందర్భం కూడా ఉంది. శ్రీహరి ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ అన్నారు. వీరితో రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కేటాయింపు, చేరికల గెలుపు వేయాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే అధికారం చేపట్టి 2 నెలలు పూర్తి కావడంతో కేబినెట్ విస్తరణ, నామినేట్ పోస్టుల భర్తీ గురించి కూడా ఏఐసీ పెద్దలతో చర్చల నేపథ్యం ఉంటుంది. ఏఐతుందో ఢిల్లీకి నిన్ననే బయలుదేరిన నేపథ్యంలో ఢిల్లీకి పోయి అక్కడ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గారిని లేకపోతే అంటే అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అక్కడ ఉన్నటువంటి ఏఐసీసీ వేణుగోపాల్ వాళ్ళందరినీ కూడా కలిసి నామినేటెడ్ పదవులతో పాటు అనేక అంశాల గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. ఏదైతే 6 సంక్షేమ పథకాలని 6 గ్యారెంటీలకు సంబంధించిన దాని విషయాలు కూడా డిస్కషన్ చేసే నేపథ్యం ఉంది. నామినేటెడ్ పదవుల గురించి కూడా ప్రస్తావన చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ అనే నేపథ్యంలో కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ఇలా ఉన్నటువంటి ఢిల్లీ నుంచి కూడా ప్రతి అంశాన్ని కూడా తీసుకొని వచ్చి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ సంబంధించిన అంశాలను కూడా ప్రతిదీ కూడా ఢిల్లీకి సమాచారం అందిస్తూ ఏ విధంగా పరిపాలన అందించాలి, పరిపాలనలో భాగంగా ఇలా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇచ్చి 65 రోజులు 70 రోజులు అవుతున్న తరుణంలోనే ఇంకా ఏదైతే 100 రోజుల గ్యారంటీలు ఉన్నాయో 100 రోజులు అమలు చేసేటువంటి గ్యారంటీలకు సంబంధించిన అంశాలు కూడా అవి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉందన్నటువంటి సమాచారం అయితే మనకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. జాతర భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి తనసరి అనసూయ సీతక్క గడ మాట్లాడిన నేపథ్యం ఉంటుంది. మేడారం జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి తనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. శనివారం మేడారం హరిత హోటల్లో R&W ఎలక్ట్రిసిటీ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పకడ్బందీగా చేపట్టాలన్నారు. త్రాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. టాయిలెట్స్ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మరుగుదొడ్లు ఉన్న చోట ప్లాస్టిక్ బ్యాకెట్స్ను అదనంగా ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశాలు మరుగుదొడ్లను సూచించేందుకు హోమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. మంచినీటి సరఫరాగా ఏర్పాటు చేసిన ట్యాంకర్లో వాటర్ నిండుగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు వీక్షించాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష, అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, R&W ఎలక్ట్రిసిటీ అధికారులు తదితరులు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే రేపటి నుంచి జరిగేటువంటి 4 రోజులు ఉందో రేపటి నుంచి మేడారం జాతర 21 నుంచి 24 తారీఖు జరిగేటువంటి సమ్మక్క సారక్క మేడారం జాతర రంగరంగ వైభవంగా జరగబోతుంది. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర కూడా ఒక పేరుగాంచినటువంటి జాతర సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కూడా అక్కడనే పర్యవేక్షించి ఎవరికి ఎలాంటి సంఘటనలు జరగవద్దు, ఎప్పటికప్పుడు అధికారులు కూడా వెంటనే ఉండాలి. ఏ సమస్యలు వచ్చినా కూడా అది ఇబ్బందికరంగా ఉండేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. రేపైతే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రేపు దర్శించుకునే నేపథ్యం సమ్మక్క సారలక్క ఎవరైతే గద్దెల మీదకి వచ్చే నేపథ్యం ఉందో గద్దెలకు మీదకి వచ్చే నేపథ్యంలో
ఉన్నారో చాలామంది మంత్రివర్గం కూడా, చాలామంది ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు చాలామంది మంత్రులు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సందర్శించి సమ్మక్క సారలమ్మను కూడా దర్శించుకునే నేపథ్యం కూడా, ఆ నేపథ్యంలో కూడా చకచక కూడా వర్కులు చేసేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ మేడారం సమ్మక్క జాతర అయితే రానే వచ్చిందని చెప్పొచ్చు. కేయూవీసీ ప్రొఫెసర్ రమేష్కు హైకోర్టు నోటీసులు, స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా వివరణ ఇవ్వాలని నోటీసులు, 16 మంది అడ్జంట్ ఫ్యాకల్టీలకు కూడా హైకోర్టు నోటీసులు. ఫేక్ ప్రాజెక్టుల రూపకల్పనలో అడ్జంట్ ఫ్యాకల్టీ పాత్ర ఎంత, చూడండి ఎంత ఘోరంగా ఉందో. హైకోర్టు కూడా దీని మీద ఎంత సీరియస్ తీసుకున్నది, ఏ విధంగా తీసుకున్నారు, ఎంత కోసం తీసుకున్నారు, ఏ విధంగా హైకోర్టు నోటీసులు ఇచ్చింది అనేటువంటి ప్రధాన వార్త కూడా. కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ 16 మంది అడ్జంట్ ఫ్యాకల్టీకి హైకోర్టు జారీ చేసిన నోటీసులు నిన్న రాత్రి వెలువడ్డాయి. వివరాలకు వెళ్తే కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మరియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్లను కలిపి 16 మంది అడ్జంట్ ఫ్యాకల్టీలకు 2023 ఫిబ్రవరిలో అక్రమంగా నియమించి యూజీసీ రాష్ట్ర ప్రభుత్వం 2014, 21, 23 ఉత్తర్వులను మరియు యూనివర్సిటీ చట్టంలోని సెక్షన్ 49లను ఉల్లంఘించాలని ఒక ప్రైవేట్ వ్యక్తి హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15వ తేదీ వాదనలు విన్న హైకోర్టు కేయూవీసీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్తో పాటు మిగిలిన 16 మంది అడ్జంట్ ఫ్యాకల్టీకి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు న్యాయవాది జస్టిస్ సూర్యపల్లి నందా నిర్ణయించారు. నిన్న సాయంత్రం వీటికి సంబంధించిన నోటీసులు వెలువడ్డాయి. ఎవరికి అక్రమ పద్ధతిలో వెలువడ్డటువంటి నోటీసులకు ఏ విధంగా అయితే చేసిళ్ళు, ఎందుకోసం నోటీసులు ఇచ్చేసిళ్ళు, ఏ విధంగా నోటీసులు ఇచ్చేసిళ్ళు, దానికి సంబంధించినటువంటి అక్రమ పద్ధతిలో ఏం చేసిళ్ళు, ఎప్పటికప్పుడు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా కనబడుతున్నాం. హైకోర్టు నోటీసులో ఏముంది, అడ్జంట్ ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించిన యూజీసీ నిబంధనలు సెక్షన్ 4.2కు విరుద్ధంగా, అదేవిధంగా 2014, 2021, 2023లో రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల విరుద్ధంగా మరియు తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ చట్టం 1991లోని సెక్షన్ 49లకు విరుద్ధంగా కేయూవీసీ రిజిస్ట్రార్లకు న్యాక్ పేరు మీద 16 మంది అడ్జంట్ ఫ్యాకల్టీకి అక్రమంగా నియమించి వారికి నెలకు 8 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వీరి వద్ద నుండి వృధా అయిన ధనాన్ని తిరిగి ప్రభుత్వానికి వచ్చే విధంగా కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని అప్డేట్లో ఫిర్యాదుదారులు పేర్కొన్నందుకు ఈ చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఈ నెల 23వ తేదీ వరకు స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా చెప్పాలని వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్తో పాటు మిగిలిన 16 మందికి కూడా జస్టిస్ సూర్యపల్లి నందా నోటీసులు జారీ చేశారు. అప్పట్లో రిజిస్టర్గా ఉన్న ప్రొఫెసర్ టి శ్రీనివాసరావుకు గతంలో హైకోర్టు నోటీసులు జారీ చేయగా రిజిస్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు 12 డిసెంబర్ 2023 హైకోర్టు కౌంటర్ సమర్పించిన విషయం తెలిసిందే. ఏ విధంగా చేసిళ్ళు, అక్రమ పద్ధతిలో డబ్బులు దండుకొని ఇష్టానుసారంగా వాడుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ గారు ఆ అడ్వకేట్ వాళ్ళకు నోటీసులు పంపించిన నేపథ్యం ఉంది. ఆ నోటీసుల నేపథ్యం వెనక ఉన్నటువంటి యూజీసీ ఏ విధంగా అక్రమంగా వాడుకున్నారు, న్యాక్ని ఏ విధంగా న్యాక్ పేరుతో ఏ విధంగా డబ్బులు దండుకున్నారు, ఆ డబ్బులు దండుకొని ఇవాళ ప్రభుత్వ సొమ్ముకు ఎంత గండి కొడుతున్నారు, ఇవాళ ప్రభుత్వ సొమ్మును తిరిగి చెల్లించుకోవాలి, వాళ్ళు ఏ విధంగా అయితే ఖర్చు చేసిల్లో దానికి సంబంధించిన అమౌంట్ను కూడా రికవర్ చేయాలని కూడా ఆయన పేర్కొన్న నేపథ్యం ఉంటుంది. యూజీసీ నిబంధనల ఉల్లంఘన ఎలా, మొదటి డిపార్ట్మెంటు స్థాయిలో చర్చ జరిగిన తర్వాత దరఖాస్తు ఫారాలను ఆయా విభాగాల్లో సమర్పించాలంటే దరఖాస్తుల కళాశాల సంబంధిత విభాగాధిపతి రిజిస్టర్కు ఫార్వర్డ్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నిక కాబడాలి. చైర్మన్గా యూనివర్సిటీ అధిపతి లేదా అతను నామినేట్ చేయబడిన వారు సంబంధిత విభాగాధిపతి సంబంధించిన ఫ్యాకల్టీ డీన్ యూనివర్సిటీ అధిపతితో నామినేట్ చేయబడిన ఒక వేరే యూనివర్సిటీ నిపుణుడు మరియు కన్వీనర్గా రిజిస్ట్రార్లు సెలక్షన్ కమిటీలో ఉండాలని యూజీసీ నిబంధనలు సెక్షన్ 4.2 చెప్తున్నాయి. కానీ ప్రస్తుత కాకతీయ యూనివర్సిటీలో నియమితులైన 12 మంది అనుబంధ అధ్యాపకులు దరఖాస్తులకు విభాగాధిపతి ఫార్వర్డ్ చేయలేదని, వీరు నియమించడానికి ఎటువంటి సెలక్షన్ కమిటీ కూడా వీళ్ళని పూర్తిగా ఈ 12 అనుబంధ అధ్యాపకుల నియామకంలో నిబంధనల యొక్క విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యం కూడా ఉందని ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యే నేపథ్యం ఉంది. న్యాక్ పేరుతో అర్జెంట్ ఫ్యాకల్టీల నియామకం, ఫేక్ ప్రాజెక్టుల రూపకల్పన కోరిక అర్జెంట్ ఫ్యాకల్టీ నియామకాలు ఏ అయితే చేసిందో ప్రొఫెసర్ కాని వారు అర్జెంట్ ఫ్యాకల్టీగా నియమించబడ్డారు. ఇక ప్రొఫెసర్ కాని వాళ్ళు కూడా విద్యార్థులను పరిసరాల వైపు ఆకర్షితులు చేయడానికి మంచి అనుభవాత్మక టీచింగ్ను బోధించే ఉద్దేశంతో యూనివర్సిటీలోని అనుబంధ అధ్యాపకులు చేపట్టాల్సింది. కనీసం ప్రొఫెసర్ కాని వారిని డాక్టర్ వి కృష్ణారెడ్డి బాటను కూడా నియమించడంతో విద్యార్థులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని ఆరోపణలు వెలువడతాయి. ఇంగ్లీష్ విభాగంలో దామోదరరావు ఇప్పటి వరకు పిహెచ్డి థీసిస్ కూడా సమర్పించలేదు. పిహెచ్డి లేకుండా అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసి పదవి విరమణ పొంది మళ్ళీ ఇప్పుడు అనుబంధ అధ్యాపకుడుగా నియామకం కూడా ఆశ్చర్యం కలిగిస్తుందని, పిహెచ్డి లేకుండానే మరి విద్యార్థులకు పరిశోధన కేసు ఏ విధంగా ఉపయోగపడతారు,
చేపడతారని ప్రశ్నకు సమాధానం లేకపోవడం గవర్నర్ అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుల కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యం. అంటే చూడు ఎంత అక్రమ పద్ధతిలో ఏ విధంగా చేసేవాడు. ప్రభుత్వ అనుమతి లేకుండానే ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలు, ఫేక్ ప్రాజెక్టుల రూపకల్పనలో అడ్వెంట్ కమిటీ ఫ్యాక్ నియామకం, ఇక్కడ ఎలాంటి పిహెచ్డి లేకుండానే వాళ్ళకు ప్రొఫెసర్గా చేసిన నేపథ్యం, నాకు పేరుతో ఇష్టానుసారంగా చేసిన నేపథ్యం హైకోర్టు నోటీసులో ఉన్నటువంటి అంశం. ఇది వీసీ గారికి ఉన్నటువంటి బంధం. వీసీ గారు ఎంత భయంకరంగా అంటే ఇష్టానుసారంగా ప్రభుత్వ సొమ్మును గండి కొడుతూ ఇష్టానుసారంగా చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని వాడుకుంటూ ఇవాళ ఎవరైతే ప్రశ్నించే గొంతుకుల మీద కానీ విద్యార్థి సంఘాల మీద కూడా పీడియాట్రిక్ కేసులు పెట్టి జైలుకు పంపించి వాళ్ళ మీద దాడి చేసి ఇష్టానుసారంగా కొట్టించిన చరిత్ర కూడా ఈ వీసీ తాటికొండ రమేష్కే ఉందని కూడా మనం తెలియవచ్చు. అలానే జైబింద్ర పత్రిక నుండి ప్రధాన వార్తల సారాంశం, అలానే వెలుగులో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. రేపటి నుంచి మేడారం మహాజాతర, 1.5 కోటి మంది భక్తులు వస్తారని అంచనా. 105 కోట్లతో సర్కారు మౌలిక వసతులు, రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి ఆర్టీసీ బస్సులు, పోలీసు రెవెన్యూ శాఖ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు. భక్తులంతా మాకు వీఐపీలే, దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. మంత్రి పొంగులేటి. బస్సుల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు, మంత్రి సీతక్క. ఏదైతే బస్సులో వస్తే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయో బస్సులకు సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళు స్పష్టం చెప్పడం. సుమారుగా 1.5 కోటి మంది కూడా జనం వచ్చేటువంటి నేపథ్యం ఉందని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఉంది. ముందుగా మూసీ క్లీనింగ్, చరిత్ర కట్టడాలను కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్, మంచినీటి కొలనుగా మార్చాలి, పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలి, పని విభజన చేసుకొని ముందుకు సాగండి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆదేశించిన నేపథ్యం ఉంది. మూసీ క్లీన్ చేయాలన్న నేపథ్యం ఉంటుంది. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఏదైతే మూసీ నదికి సంబంధించిన అంశాన్ని దృష్టిపెట్టుకొని అదైతే వెంటనే క్లీన్ చేయాలి, అది చాలా పెద్ద సమస్య ఉంది, ఆ సమస్యను కూడా పరిష్కరించాలని కూడా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. గుడ్ న్యూస్ వీళ్ళందరికీ. 563 పోస్టులతో గ్రూప్ 1 మల్టీజన్ 1లో 258, మల్టీజన్ 2లో 305. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ద్వారా 563 పోస్టులకు భర్తీ చేయడానికి దీంట్లో మల్టీజన్ 1లో 250, మల్టీజోన్ 2లో 305 పోస్టులు ఉన్నాయి. పోస్టులు అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140 ఉండగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి. ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 48, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టులు 41 ఉన్నాయి. అత్యల్పంగా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిటిడబ్ల్యూఓ పోస్టులు 2 మాత్రమే ఉన్నాయి, అవి కూడా మల్టీజన్లోనే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇదైతే శుభ పరిణామం అనే నేపథ్యం ఉంది. 563 పోస్టులతో గ్రూప్ 1 కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా రిలీజ్ చేసేటువంటి పద్ధతి కూడా ఉంది. కొత్త నోటిఫికేషన్ రిలీజు, పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. వయోపరిమితి 2 ఏళ్లు పెంపు. యూనిఫామ్ సర్వీసు పోస్టులకు వర్తింపు. అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140, డిఎస్పీ పోస్టులు 115. మే లేదా జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్లో అక్టోబర్లో మెయిన్స్. 1.50 ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్కి ఎంపిక చేసే నేపథ్యం. ఎంత అంటే 1.50 ఓపెన్ మెరిట్ ద్వారా కూడా ఎంపిక చేసే నేపథ్యం ఉంది. ఎలాంటి అవకతవకాలకు ఛాన్స్ లేదు. గతంలో ఉన్నటువంటి గ్రూప్ 1 ఏ విధంగా రద్దు చేసిందో అదే తరహాలో వద్దన్నటువంటి నేపథ్యంలో ఆ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఆ పోస్టును కూడా రద్దు చేయడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించిన పాత పద్ధతిని కూడా రద్దు చేయడం జరిగింది, కొత్త పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. కొత్త పద్ధతి వల్ల ఉన్నటువంటి అప్పుడు 503 పోస్టులు ఉండే, ఇప్పుడు 563 పోస్టులు కూడా పెంచిన నేపథ్యం. ఏ పోస్టులకు ఏ విధంగా ఉంది, మల్టీజోన్లో ఉన్నటువంటి మల్టీజోన్ 1, మల్టీజోన్ 2లో ఏ విధంగా పోస్టులు ఇచ్చిందో, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, ఎంపీడీఓ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఏ పోస్టులకు ఏ వేరు అర్హులు, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని తీసుకుంటున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. 11,000 పోస్టులతో మెగా డిఎస్పీ కూడా త్వరలో నిర్వహించే పరిస్థితి కూడా 2-3 రోజుల్లోనే కొత్త నోటిఫికేషన్. పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కారు, పక్కన పూర్తి చేసిన విద్యాశాఖ. మందమరిలో వాళ్ళు వివేకన్న చేస్తున్నాడు. 50 నష్టపోయినా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయొచ్చు. 50,000 నష్టపోయినా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయొచ్చు. కొత్త విధానం తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసులు. గతంలో 1.5 లక్షలు మించిన కేసుల విచారణ. కేసులపై సైబరాబాద్ సిబి అవినాష్ మాంతి స్పెషల్ ఫోకస్. టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు నియామకం చేసిన నేపథ్యం ఒకటి. 50,000 పైన కూడా చేయండి అనే నేపథ్యం కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి వార్తలు. మేడారంలో నిధుల మోత, ప్రతిసారి తాత్కాలిక పనులతో దోపిడీ. చూడు ఎట్లా ఉందో. మేడారం నిర్మించిన తాత్కాలిక మరుగుదొడ్లు ఇవన్నీ
110 కోట్లు 105 కోట్లు పెట్టి చేస్తున్నారు. ఇన్ని డబ్బులు పెట్టి ఒక 4 రోజులకు 3 రోజులు చేసిన తర్వాత అవి ఇది వృధా అయిపోయే నేపథ్యం. స్వరాష్ట్రం జాతరకు భారీగా నిధులు 2016 నుంచి 491 కోట్లు కేటాయింపు. ఆర్ఎండ్బి ఆర్ఆర్డబ్ల్యూ ఇరిగేషన్ శాఖలకు 226 కోట్లు పైగా నిధులు. తాత్కాలిక మరుగుదొడ్లు పరిశుద్ధం పూడికతీత పేరుతో నిల్లపాలు. విజిలెన్స్ విచారణ క్వాలిటీ తానికలు లేవు. కాంట్రాక్టులతో అధికారులు కుమ్మక్కు. కొలతలు పెంచి బిల్లులు మంజూరు. కాంట్రాక్టుల ప్రజాప్రతినిధుల బినామీలు. వైభవంగా జాతర ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశాం. శిలాశాసనంగా సమ్మక్క సారలమ్మ జాతర. మంత్రులు పొంగులేటి సీతక్క. చూడండి ఎంత ఘోరంగా ఇష్టానుసారంగా దోపిడీ వస్తాయి. ఎక్కడ పోయినా దోపిడీ, దేవుడి పేరుతో దోపిడీ. తాత్కాలికంగా 105 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. 105 కోట్లు అంటే ఎంత పెద్ద బడ్జెట్ చూడండి. ఏ విధంగా చేస్తారంటే అది తాత్కాలికంగా తర్వాత వల్ల అవి పోయేటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యం ఉంది. గతంలో ఎన్నో రోజుల కంచెలు కూడా ఇదే తరహాలో కొనసాగుతుంది. ఇవాళ ఉన్నటువంటి ఆర్ఎండ్బి కానీ లేకపోతే అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అంశాలు కానీ ఏం చేస్తారంటే అవి నాణ్యత లేకుండా ఉంటుంది. ఆ 4 రోజులకు మాత్రమే ఉంటే తర్వాత అవి విచ్చలవిడి అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. వైభవంగా జాతరకు ఏర్పాట్లు కూడా చేసేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సీఎంఆర్ఎఫ్లో 150 కోట్లు గయాబు. సీఎంఆర్ఎఫ్లో 150 కోట్లు గయాబు. చెక్ల జారీలో గోల్మాలు. 2018 అసెంబ్లీ 2019 ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ టైంలో దరఖాస్తులకు ఆసుపత్రి బిల్లు అటాచ్ చేయకుండా సాయం. ఆ డబ్బులన్నీ బీఆర్ఎస్ నేతలకు వెళ్ళినట్టు అనుమానం. సీఎంఓ కార్యాలతో సహా అందిన ఫిర్యాదు. దరఖాస్తులు క్లియర్ చేసింది ఎవరు, దాని వెనుకున్నది ఎవరు? ఫోకస్ పెట్టిన సర్కార్, ఆరాధిస్తున్న ఆఫీసర్. చూడు ఎంత ఘోరము. ప్రతిదీ కూడా మోసం. సీఎంఆర్ఎఫ్లో కూడా 150 కోట్లు ఇష్టానుసారంగా ఏది పడితే అది దంచుకున్నారు, ఏది పడితే అది తిన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు జారీలో భారీ ఎత్తున గోల్మాల్ జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదల వైద్య ఖర్చు కోసం అందించే ఈ నిధులు గులాబీ పార్టీ నేతలకు మళ్లించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 150 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికలు 2019 లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ టైంలో ఇదంతా జరిగినట్టు టాక్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే 2-3 నెలల ముందే ఈ అవినీతి జరిగినట్టు సీఎంఓకు అధికారులతో సహా ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. దీనిపై అంతర్గత విచారణ చేస్తుంటే ఒక్కో విషయం బయటపడుతుందని విశ్వసనీయ వర్గాలు కూడా పేర్కొన్నాయి. ఒక్కో సెగ్మెంట్లో సుమారు 50 మంది బీఆర్ఎస్ నేతలకు, ఒక్కో సెగ్మెంట్లో ఒక్కో నియోజకవర్గంలో 50 మంది బీఆర్ఎస్ నేతలకు, ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో సుమారు 50 మంది బీఆర్ఎస్ లోకల్ లీడర్లకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను గత ప్రభుత్వం అందించినట్టు అధికారులు గుర్తించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ కేడర్కు ప్రయోజనం కలిగించే ఈ నిధులను ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీడర్ హోదా మేరకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు చెక్కులను అందజేసినట్టు సమాచారం. ఇలా సుమారు 150 కోట్ల వరకు పంపిణీ చేసిన టాక్. బీఆర్ఎస్ లీడర్ల పేరుతో వచ్చిన అప్లికేషన్లో ఆసుపత్రికి సంబంధించిన బిల్లు లేకపోవడం గమనార్హం. వాస్తవానికి సీఎంఆర్ఎఫ్ కింద ఇచ్చిన దరఖాస్తులకు ఖచ్చితంగా ఆసుపత్రికి సంబంధించిన ఒరిజినల్ బిల్లులు జత చేయాలి, లేదంటే ఆ అప్లికేషన్ తిరస్కరణకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ ఏం చేసినాడు, 150 కోట్ల రూపాయలు కూడా గోల్మాల్ జరిగింది సీఎంఆర్ఎఫ్లో. ఇవాళ ఎవరైతే ఒక్కొక్క నియోజకవర్గానికి ఉన్నో 50 నుంచి 60 మందికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ 2 నుంచి 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. ఒరిజినల్ బిల్లు లేకుండానే సీఎంఆర్ఎఫ్ను కూడా వాడుకున్నారు. అది గత ఎన్నికలో ఏదైతే నోటిఫికేషన్ నేపథ్యంలోనే వాడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కేసీఆర్ కాళ్ళబేరానికి వచ్చిండు. బీఆర్ఎస్ మునిగిపోయే నావా. మోడీతో స్నేహానికి గులాబీ బాస్ ప్లాను. వీలైతే లోక్సభలో పొత్తు లేదంటే పరోక్షంగా సపోర్టు. ఇప్పటికే పీఎం అపార్ట్మెంట్ కోసం రిక్వెస్ట్ ఓకేనా లేదా అనే దానిపై 2 రోజుల క్లారిటీ. 22వ తేదీ తర్వాత ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత. నాడు ప్రధానిపై తిట్లు, నేడు సఖ్యత కోసం ప్లాట్లు. ఇంకా చూడు ఎట్లుందో. అధికారం ఉన్నప్పుడు ఎవడైనా విర్రవేగుతారు. అధికారం ఉండి లేకపోతే కొద్దిగా ఏదైనా హోదాలు ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేబ్యాక్ సొసైటీ మనుషులు ఏ రంగంలో ఉన్నా, ఏది ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా కూడా నీ సమాజాన్ని ఏ సమాజం వచ్చినా సమాజానికి తిరిగి చెల్లించని చెప్పిండు. కానీ ఇక్కడ చూడు, ఈయన అధికారంలో ఉన్నప్పుడు కనీసం గేట్లు కూడా తాకే అటువంటి పరిస్థితి ఉండదు. గేట్లు కదా, ఆ బిల్డింగ్ను కూడా చూసే నేపథ్యం, ప్రగతి భవన్ చూసే అటువంటి పరిస్థితి కూడా ఉండదు. అదంతా డేగ కన్ను కబందాస్తలో ఉన్న నేపథ్యం ఉంది. ఇవాళ ఏం చేస్తున్నాడంటే కాళ్ళ బేరానికి పోయే నేపథ్యం ఉంది. ఇవాళ మోడీని ఎన్ని మాటలు మోడీపై ఇష్టానుసారంగా మాట్లాడు. మోడీనా పీకుడు కాడ ఎన్నో బూతులు అన్నాడు, ఎన్నో భయంకర బూతులు అన్నాడు. ఇవాళ చెండాడతా చీల్స్తా ఇది అన్నటువంటి కేసీఆర్ ఇలా అధికారం కోల్పోయిన తర్వాత కాళ్ళ బేరానికి పోయేటువంటి నేపథ్యం ఉంది. ఆయన అపార్ట్మెంట్ కోసం వెయిట్ చేసేటువంటి నేపథ్యం ఉంది. అంటే చూడండి, ఏదైనా పదవులు కానీ హోదాలు కానీ ఎప్పుడు కూడా మారుతూనే ఉంటాయి. మనుషులు మాత్రమే నిరంతరంగా ఉంటారనే దానికి కూడా ఈ వార్త ఒక నిదర్శనం. బీఆర్ఎస్ మునిగిపోయే నావా. ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటాం? మేడపై తలకా లేని వాళ్ళు పొత్తు గురించి మాట్లాడతారు.
పార్లమెంట్ బోర్డు మీటింగ్ తర్వాత అభ్యర్థులను ప్రకటన కిషన్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ మునిగిపోయినా ఆయన కూడా దగ్గర తీసుకున్న నేపథ్యం ఉంది, లేదన్న నేపథ్యం కూడా మనసును. ప్రధాని మోడీతో దోస్తు కట్టేందుకు గులాబీ భాష సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ వర్గాల చర్చలు మొదలై అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో గులాబీ లీడర్లే ఈ విషయంపై గుసగుసలాడుకున్నారు. దానికి తగినట్లుగానే పార్టీ అధినేత కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. వారం రోజుల్లో స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఢిల్లీలోని గులాబీ లీడర్లు సైతం అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా బీజేపీ పెద్దలను రిక్వెస్ట్ చేశారు. దీనిపై పీఎంఓ నుంచి 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ నెల 20 తర్వాత ఏ రోజైనా కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. రిక్వెస్ట్ చేసుకుంటే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి పీఎంఓ ఆఫీస్ నుంచి ఆయనకు ఓకే అంటే మాత్రమే పోయి కలిసేది ఉంటుంది. దేశ ప్రధాని కలిసేటువంటి పరిస్థితిలో కూడా ఎవరైనా సీఎం అయినా కానీ ఇంకా ఎవరైనా కానీ ఇలా ఆయన అపాయింట్మెంట్ ఇస్తేనైనా కలిసేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసం ఇలా అపాయింట్మెంట్ కోసం ఎంత ఇబ్బంది పడుతుంది. నీ అపాయింట్మెంట్ కోసం కూడా ఎంతోమంది నీ ఆఫీస్ చుట్టూ తిరిగినా, నీ ప్రగతి భవన్ చుట్టూ తిరిగినా ఎవరిని కూడా కలవలేని పరిస్థితుల్లో ఇలా నిజం పాలన ఏ విధంగా ఉందో రజాకాలంలో చూపించినటువంటి కేసీఆర్ గారికి ఇవాళ ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో అటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆర్వారు కూడా చట్ట సవరణ చేస్తున్నారు. భూమాత కోసం శిబిర చేయనున్న ధరణి కమిటీ త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి సమర్పణ, అధికారులు మాడ్యూళ్ళు వివిధ అంశాలపై కూడా సూచనలు చేసేటువంటి నేపథ్యం ఉంది. త్వరలో కూడా ఆర్ఓఆర్ చట్టం కూడా సవరణ చేసేటువంటి నేపథ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. భూమాత కోసం కూడా ఏదైతే ధరణి తీసుకొచ్చో ధరణి ప్లేస్లో భూమాతను తీసుకొచ్చేటువంటి పరిస్థితి. భూమాత వచ్చిన తర్వాత చాలామంది కూడా న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దానికి ఒక కమిటీ కూడా వేసింది. ధరణి సంబంధించిన కమిటీ కూడా ఇప్పటికే అధ్యయనం చేయడం జరిగింది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కమిటీ కూడా నివేదిక ఇచ్చేసి దానికి సంబంధించిన భూమాతను కూడా తెరపై తీసుకొచ్చి ఆర్ఓఆర్ చట్టాన్ని కూడా తెరపై తీసుకొచ్చే నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. 10,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్ ఉన్నటువంటి పరిస్థితి ఇది. జైబీన్ దినపత్రికలోని ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం, మార్నింగ్ వార్త. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. పే బ్యాక్ సొసైటీ అనేది ఇది మన టీవీ, మన అందరి ఆత్మగౌరవ నినాదం. మన అందరి కోసం ఇవాళ పురుడు పోసుకున్నటువంటి అంబేద్కర్ భావజాలని 24/7 మోస్తున్నటువంటి ఏకైక టీవీ ఛానల్ జైబీన్ టీవీ. ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండండి, నిలబడండి. ఇది రాబోయే రోజుల్లో ఈ ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా కూడా ఫైట్ చేసి పోరాడేటువంటి ఏకైక టీవీ ఛానల్ జైబీన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.